కోసం మళ్ళా వాన అంటే ఎనికటికెవరు గట్లున్నది ఈ కాంగ్రెస్ సర్కార్ చేసే వ్యవహారాలంతా కూడా. అరే సర్పంచ్ ఎన్నికలు సంవత్సరంకి దగ్గర పడ్డది, ఇంకా పెడతలేరు ఏంది? మొన్న ఫిబ్రవరిలోనే పెట్టాలి కదా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఊర్లకు పోతే సర్పంచ్, అసలు సర్పంచ్ ఉన్నారా లేదా, ఈయన సర్పంచేనా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇంకెన్నాడు వస్తాయి? ఇంకా ఎన్ని దినాలు ఏం లేకుండా ఉంటుంది ఊరు, ఏం అభివృద్ధి వద్దే వద్దా మా ఊళ్ళకి అని చెప్పేసి గ్రామాలల్లో మస్తు మాటలు ఈయనొస్తున్నాయి. ఇట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బర మీద వాన పడ్డట్టే, ఇగో ఇప్పుడే పెడతాం, ఇగో నెక్స్ట్ మంతే పెడతాం, ఇగో మళ్ళీ వచ్చే తాపకెడతాం. ఏంటి ఇది సర్కారా ఇంకేమన్నా? ఇగో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితేనే కదా గ్రామాలలో అభివృద్ధి షురు అయితేనే రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఇక నువ్వు గ్రామాలలో ఉండే ప్రథమ పౌరులనే ఎన్నుకోకపోతేవి, ఇక గ్రామాన్ని బాగు చేసే ఆచనే నీకు యోచనే లేకపోయా నీకు, ఇంకెట్లయితుంది? ఇగో హైకోర్టులో నల్గొండ మాజీ సర్పంచులు కానీ ఇంకొందరు అందరు కలిసి కొన్ని పిటిషన్లు వేసిర్రు. మొత్తం 6 పిటిషన్లు నిన్న సోమవారం నాడు హైకోర్టులో హియరింగ్కి వచ్చినాయి. అన్నిటిని చూసిన తర్వాత హైకోర్టు అయితే ఒక ఏమంటారు దాన్ని, ఒక తీర్పును రిజర్వ్ చేసి పక్కకెట్టింది. ప్రభుత్వాన్ని చెప్పుండి మీ సంగతి ఏంది, అసలు ఎందుకు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేనని అడిగితే ప్రభుత్వం నాకు 1 నెల గడువు కావాలి అన్నది. ఎలక్షన్ కమిషన్ ఏమో 2 నెలల గడువు కావాలి అన్నది. అసలు మీకు అంత కిరికిరి ఎందుకు వచ్చింది? ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా పెడతలేరు అంటే వాళ్ళు చెప్పుకున్నారట, బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కానీ లేకపోతే కులగణన ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి కదా, ఇవన్నిటి నడుమ ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అంటే జర కష్టం అవుతుంది, ఒక 30 రోజులు గడువు ఇస్తే మేము ఖచ్చితంగా పెడతామని అంటుర్రు. ఇక ఇదంతా చూస్తే హైకోర్టు ఏమనుకుంటుంది తెలుసా, వీళ్ళైతే ఇట్లా వినేటట్లేరు, నాకు తెలిసి ఆగస్టులోనే ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చేటట్టున్నాయని అనుకుంటున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ఆగస్టు వరే ఇక మనకి సర్పంచ్ ఎన్నికలు ఉండవు. ఆల్రెడీ ఎంపీటీసీలకి వాళ్ళ గడువు కాలం ఎప్పుడు పూర్తయింది? పోయిన సంవత్సరము జూలైలోనే పూర్తయింది. ఇగో మళ్ళీ జూలై వచ్చే సంవత్సరం నడుస్తుంది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల మాటనే ఎత్తది ప్రభుత్వం. ఏమన్నా అడుగుతేనేమో అగో రేపు, ఇగో ఎల్లుండి అని దాటేస్తున్నది. ఇంతకీ సర్కారుకు అసలు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేంత దమ్మున్నదా లేదా? లేకపోతే ఈ సంవత్సరంన్నర పాలనలోనే గ్రామాలలో నేనేం గెలవలేను, నేనేం ఎలగబెట్టలేను అని చెప్పి ఫిక్స్ అయ్యి దూరం ఉంటుందా? ఈ విషయంలో మాత్రం జనాలు అయితే నిజంగానే కోపానికి వస్తున్నారు. మాజీ సర్పంచ్ల గురించి అయితే మాట్లాడుకోనే కూడదు. గ్రామాలలో కాంగ్రెస్ గురించి నెగిటివిటీ, గ్రామాలలో ఇంకెప్పుడు సర్పంచ్ వస్తారు అనే మాటనే వినిపిస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గింతనన్నా తెలివి తెచ్చుకొని సర్పంచ్ ఎన్నికల్ని వీలైనంత తొందర చేయాలి కదా. ఎందుకు మరి ఇంతగానో డిలే చేస్తున్నది? ఇక ఏమన్నా అంటే వంకలేంటివి అంటే మస్తు బొంకకుండానే చెప్తుంది సర్కారు. వార్డు డివిజన్లు చేయాలి, అవి చేయాలి, ఏర్పాట్లు చూసుకోవాలి కదా, పైసలు కావాలి కదా, అది ఇది అని చెప్పేసి ఇక మొత్తానికి ఆగస్టుకే ఎగబెట్టేటట్టున్నారు ఈ సర్పంచ్ ఎన్నికలు. ఇగో ఈ 10 రేపు మొన్న ఏం వార్తలు వచ్చినాయంటే వచ్చే నెలలే ఉంటాయి, లేకపోతే ఇప్పుడే ఉంటాయి, ఇగో వచ్చే అని అంటున్నారు కదా. అవేం మీరు పట్టుకోకండి, ఆయన వాళ్ళ మాటలు ఏం మీరు పట్టుకోకండి. ఆగస్టులో కూడా అయితేయో కావా ఇక డౌటే. మరి వీళ్ళ కథలు చూస్తుంటే ఏదేమైనా కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే బాగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉండండి. సర్కారుని ఎంతమంది అడిగితే అంతనన్నా సర్కారుకు తెలివి వస్తుంది, మన కష్టాలు తీర్చనీకే అది జర్రనన్నా తయారవుతుంది.